హాయ్ అండి, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈరోజు మీకు ఒక మంచి గుడి చూపిస్తానండి. చాలా శక్తివంతమైన అమ్మవారు అనమాట. నిన్న మనకి శ్రావణ పౌర్ణమి కదా. పౌర్ణమి అంటేనే చాలా విశిష్టమైన రోజు. అది అమ్మవార్లకి చాలా ఇష్టమైన రోజు. అది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి అంటే ఇంకా అమ్మవార్లకి చాలా ప్రీతికరమైన రోజు అనమాట. నిన్న సాయంత్రము మేము చాకలి చెరువు దగ్గర అమ్మవారి కామాక్షి అమ్మవారి ఆలయం ఉంది కదండి, అక్కడ మేము పారాయణ చేసామన్నమాట. సౌందర్యలహరి పారాయణము, నారాయణీయము, శివానందలహరి చదివాము. ఆ విశేషాలు అనేది మీకు చూపిస్తాను. అండ్ ఈ గుడి విశిష్టత ఏంటి, ఈ గుడిలో పొద్దుగూకినాక అంటే సాయం సమయంలో అమ్మవార్లకి హారతి ఇస్తారు. అసలు చాలా విశేషమైన హారతులు అవి కూడా చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా అంతా చూడండి. మేము సౌందర్యలహరి చదివింది కూడా మీకు మధ్యలో అది ఆడియో అనేది మీకు వినిపిస్తాము. ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు కూడా ఆడియో అనేది పెట్టాను. అది స్కిప్ చేయొద్దు, కొంచెం చీకటిగా ఉంటుంది. అంటే అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు లైట్లన్నీ తీసేస్తారు, అది కొంచెం చీకటిగా ఉంటుంది. అది ఏంటా బ్లాక్ అయిపోయింది వీడియో అని చెప్పేసి అది కూడా మీరు ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఇదిగోండి, మేము ఇంకా గుడికి వెళ్ళామన్నమాట. 6:30కి అట్లా వెళ్ళాము. ఇంటి దగ్గర నుంచి సంపంగి పూలు తీసుకెళ్ళాము అమ్మవారికి. అమ్మవారి దగ్గరికి గుడికి వెళ్ళేటప్పుడు, చిన్నపిల్లలు ఉన్న ఇంటికి వెళ్ళేటప్పుడు, ముసలి వాళ్ళు ఉన్న ఇంటికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదంట. మనకి చేతనైనంత, మనకి తోచినంత తీసుకెళ్ళొచ్చు. ఇంకా నేను సంపంగి పూలు తెప్పించానమాట. ఇంకా ఇంట్లో కూడా దేవుడి గుట్లో కొంచెం పెట్టేసి కొంచెం అమ్మవారికి తీసుకెళ్ళాను. ఇదిగోండి, అమ్మవారికి వాళ్ళు ఇంకా మాల కట్టారనమాట. మీకు చివరిలో చూపిస్తాను. ఇది ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు ఇంకా అలంకరణ చేస్తున్నారు అమ్మవారికి. ఇంకా మేము సంపంగి పూలు ఇచ్చేసేసి అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని ఇంకా మేము పారాయణలో కూర్చున్నాము. చాలా విశేషమైన గుడి అండి. మనం ఏదన్నా అనుకుంటే కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అది మీకు అడ్రస్ ఎక్కడంటే తెనాలిలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అయినా కూడా నేను ఒకసారి చెప్తాను. తెనాలి చాకలి చెరువు దగ్గర అమ్మవారి గుడి ఉంటుందండి. అంటే అమ్మవారి గుడికి 2 దారులు ఉంటాయి. మన గంగానమ్మపేట పాత శివాలయం గుడి వెనక పక్క గేట్ ఉంది కదండి, ఆ గేటు మీదుగా కొంచెం ముందుకెళ్తే వి ఫర్నిచర్ మాల్ వస్తుంది. వి ఫర్నిచర్ మాల్ అండ్ రాజేంద్ర స్టీల్ షాపు ఉంటుంది. అది కొంచెం స్ట్రైట్గా వెళ్తే అమ్మవారి గుడి వస్తుంది. మీకు ఇంకో రూటు చెప్పాలంటే లక్ష్మీ డిలక్స్ వైపు నుంచి ఏఎస్ఎన్ కాలేజీ పెట్రోల్ బంక్ ఉంది కదా, ఆ ఏఎస్ఎన్ కాలేజీ పక్క లైన్ గుండా వస్తే ఈ అమ్మవారి గుడి వస్తుంది అనమాట. అంటే 2 దారులు. మనం గంగానమ్మపేటలో నుంచి వెళ్ళొచ్చు, లేదు అటు నుంచి లక్ష్మీ డిలక్స్ ఏఎస్ఎన్ కాలేజీ పక్క లైన్లో నుంచి కూడా రావచ్చు. మేము దగ్గర ఈ అమ్మవారి గుడికి వెళ్ళటం స్టార్ట్ చేసి ఒక 15 ఏళ్ళు, ఒక 16 ఏళ్ళ నుంచి మేము వెళ్తుంటాము. మాకు చాలా గురి కలిగిందనమాట. అమ్మవారు ఏదన్నా అనుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఇప్పుడు ఆ గుడి విశేషాలు చూద్దాము. చుట్టూరు ఇలా ప్రదక్షిణ చేస్తుంటే ఇక్కడ ఒక పాము పుట్టుంటుందండి లోపలేను. పాము చూసారా, అసలు నిజంగా ఒరిజినల్గా పాము ఉన్నట్టు ఉంటుంది. మీకు వీడియోలో ఎలా కనబడుతుందో కానీ విడిగా కొంచెం అలా చూడంగానే కొంచెం ఒళ్ళు జలతరిచ్చినట్టు అనిపించింది అనమాట. చాలా బాగుంటుంది. అది శ్వేతనాగు మూవీలో వైట్ కలరు పాము ఎలా ఉంటుందో సేమ్ అట్లాగా చేసి పెట్టారనమాట. అది పాలరాతితో పాము అనమాట. ఆ టైల్ పాలరాతితో చేశారు, చాలా ఫేమస్. అలా శుక్రవారాలప్పుడు కూడా ప్రత్యేక అలంకరణ ఉంటుందండి. తప్పకుండా మీరు ఈ గుడి కనుక మీరెవరు దర్శించుకోకపోతే తప్పకుండా వచ్చి దర్శించుకోండి. ఆదివారం కూడా బాగా చేస్తారు, ప్రత్యేకంగా పౌర్ణమికి కూడా బాగా చేస్తారు. ఇంకా నవరాత్రులు అయితే చెప్పక్కర్లేదు. ఆ బజార్ చివరి నుంచి ఈ బజార్ చివరి వరకు లైటింగ్ అనేది కూడా పెడతారు. అసలు కుంకుమ పూజలు కానీ, అభిషేకాలు కానీ అన్నీ చాలా బాగా చేస్తారు. ఇదివరకు ఈ విగ్రహం కొంచెం కిందకు ఉండేదండి. ఇప్పుడు కొంచెం గుడిని రీమోల్డింగ్ చేసి కొంచెం ఎత్తులో పెట్టి అమ్మవారిని బాగా ప్రత్యేక అలంకరణలతో డైలీ ప్రత్యేకంగా ఉంటుంది అలంకరణ. తప్పకుండా మీరందరూ కూడా దర్శిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా మా సౌందర్యలహరి కొంచెం పెడతాను, మీకు ఆడియో పెడతాను, స్కిప్ చేయకండి. సౌందర్యలహరి అవ్వగానే అమ్మవారి హారతలు అవన్నీ కూడా నేను వీడియోలో మీకు చూపిస్తాను. అది అక్కడ పంతులు గారిని ప్రత్యేకంగా పర్మిషన్ అడిగి వీడియో తీసామన్నమాట. అందుకని మీరు ఎవ్వరూ స్కిప్ చేయొద్దు. ఇప్పుడు సౌందర్యలహరి పారాయణ వినండి. ఇప్పుడు మమ
महादेवे
చూపుమా దారి చూపుమా దారి చూపుమా. ఇప్పుడు హారతి చూశారు కదండి. ఇంకా అమ్మవారికి ఇంకా లైట్లు అవి వేశారు, ఇంకా గుళ్ళో కూడా లైట్లు వేశారు. ఇప్పుడు మంత్రపుష్పానికి పంతులు గారు పూలు అవి ఇస్తారు. ఇప్పుడు మంత్రపుష్పం కూడా మీరు వినండి, ఎక్కడ స్కిప్ అనేది చేయొద్దు. మనం డైరెక్ట్గా గుడికి వెళ్ళకపోయినా కూడా మనం చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాము. ఇప్పుడు మంత్రపుష్పం కూడా వినండి. చెప్పండి అందరూ. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృత్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహన సమృద్ధ్యర్థం ఇష్టదేవత అనుగ్రహ సిద్ధ్యర్థం లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం. ఓం దాతావస్థాగ్రామదాజహార శిఖర ప్రవిద్వాం ప్రతిష్ఠితస్సః త్వమేవం విద్యానమృతిః భవతి నాణ్యం పందా అయనాయ విద్యతే రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వైష్ణవనాయ విద్మహే సమే కామకామాయ మహ్యం కామేశ్వరో వైష్ణవనో దదాతు కుబేరాయ వైష్ణవనాయ మహారాజాయ నమః. ఓం తత్బ్రహ్మా ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురం నమః. అంతఃశరీరభూతేషు ధాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్తమస్కారస్తం ఇంద్రత్వం రుద్రత్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం దదా భావో జ్యోతిరస్సో మృతం బ్రహ్మభూతవస్సు వరం ఈశానः సర్వభూతానాం ఈశ్వర బ్రహ్మాధిపతిర్ బ్రాహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో యస్తా శివం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే తన్నో ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుః ప్రచోదయాత్ లక్ష్మీ ప్రచోదయాత్. ఓం పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం కాంచన్యాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఇహ మంత్రపుష్పం సమర్పయామి. షోడశోపచార పూజాం భగవాన్ సర్వాత్మక శ్రీతా పరమేశ్వరి శ్రీ కామాక్షమ్మవారి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. శ్రీతా పరమేశ్వరి శ్రీ కామాక్షమ్మవారి అనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీతా పరమేశ్వరి దేవతాయే నమః. ఛత్రం ధారయామి చామం వీర్యామి గీతం శ్రావయామి నృత్యం దర్శయామి ఆందోళికామారోహయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శిక్షోపచార పూజాం సమర్పయామి. దసరా నవరాత్రుల్లో కూడా రోజు ఉదయం 8 గంటలకి వేద పండితుల ఆధ్వర్యంలో లలితా సహస్రనామ కుంకుమార్చన కూడా ఉంటుందండి. మన స్వహస్తాలతో మనమే స్వయంగా చేసుకోవచ్చును. ఇంకా మీకు పూజ గురించి డీటెయిల్స్ కావాలన్నా, నవరాత్రుల అభిషేకాల గురించి డీటెయిల్స్ కావాలన్నా, హోమానికి డీటెయిల్స్ కావాలన్నా, ప్రసాదం వితరణకి డీటెయిల్స్, అలంకారానికి డీటెయిల్స్, ఇలాంటివన్నీ కావాలంటే గుళ్ళో వాళ్ళని కనుక్కోండి, వాళ్ళు వివరంగా చెప్తారు. ఇంకా ఇక్కడ ఇదిగోండి ప్రసాదాలు, ఇంకా మా పారాయణ అయిపోయింది, ఇంకా గుళ్ళో వాళ్ళు ప్రసాదాలు ఇస్తున్నారు. ఇంకా ప్రసాదం తీసుకున్నాము మేము. ఇంకా నవరాత్రుల్లో ఒకరోజు కోలాటమని, ఒకరోజు జానపద నృత్యాలని, ఇట్లాగా ప్రతిరోజు ప్రోగ్రామ్స్ ఈవినింగు 6ంటికి స్టార్ట్ అవుతాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రేపు నవరాత్రులకి అమ్మవారి దర్శనం చేసుకొని ఆ ప్రోగ్రామ్స్ మీరు తిలకించి వెళ్ళచ్చు. ఇంకో ఫెసిలిటీ ఏంటంటే ఇక్కడ మనకి నిమ్మకాయలు, గుమ్మడికాయలు అవి కూడా మనకి ఇక్కడ అమ్ముతారు. గుళ్ళో పూజలో పెట్టి అమ్మవారి దగ్గర నిద్ర చేసినాయి అన్నమాట. అవి మనం ఇంటికి తెచ్చుకొని కట్టుకుంటే చాలా మంచిది. మేము ఎప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ నిమ్మకాయలు కొనుక్కుంటామన్నమాట. మనకి అక్కడ బోర్డు మీద కూడా రాస్తారు.
నిమ్మకాయలు 5 నిమ్మకాయలు వచ్చేసి 20 రూపాయలు, గుమ్మడికాయ వచ్చేసి 200 అని చెప్పేసి మనకి బోర్డు మీద కూడా రాస్తారు. మనము ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చక్కగా మనం అక్కడ డబ్బులు పే చేసి మనం తీసుకోవచ్చు. ఆ డబ్బులు కూడా అమ్మవారికి వెళ్తాయి కాబట్టి మనకి అది కూడా మంచి పనే కదా. మనం డైరెక్ట్గా ఇవ్వకపోయినా ఈ రూపంలో మనం అమ్మవారికి డబ్బులు అనేది ఇస్తున్నాము. ప్లస్ దానికి బదులుగా మనకి నిమ్మకాయలు, గుమ్మడికాయ అవి ఇస్తారు. మనం ఇంటికి అవి కట్టుకోవచ్చు అనమాట. మీరు ఎవరైనా ఈ గుడి కానీ అమ్మవారిని కానీ ఎప్పుడు మీరు దర్శించుకోకపోతే తప్పకుండా వెళ్ళండి. ఇప్పుడు శ్రావణ మాసమే కాబట్టి చాలా మంచి రోజులు, శ్రావణ మాసం అంతా మంచి రోజులు. బాగా అలంకరణలు అవన్నీ బాగా జరుగుతున్నాయి. చక్కగా అమ్మవారికి లైటింగ్ అదంతా పెడుతున్నారు. గుడి ఆవరణ అంతా లైటింగ్ అది పెడుతున్నారు. తప్పకుండా మీరందరూ వెళ్ళి దర్శిస్తారని అనుకుంటున్నాను. ఆ అమ్మవారి కృపకి మీరందరూ అందరం పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి అక్కడ నిమ్మకాయ దండలు, అవి కూడా నిమ్మకాయ మాలలు మనం గుచ్చి కనుక ఇచ్చినా కూడా అమ్మవారికి వేస్తారు. ఆల్రెడీ అమ్మవారికి వేసి మనం ఇంటికి తెచ్చుకోవచ్చును. మనం డబ్బులు పే చేసి ఆటో వాళ్ళు, లారీలోళ్ళు వాళ్ళు కూడా చక్కగా తీసుకొని వెళ్ళి వాళ్ళ వాహనాలకు కూడా అలంకరించుకుంటారు. ఇదిగోండి గుమ్మడికాయ కూడా అమ్మవారి దగ్గర నిద్ర చేసింది కాబట్టి చాలా మంచిది. అక్కడ మనకు ఒక పిల్లర్ ఉంటుంది. ఆ పిల్లర్ మీదే వాళ్ళు స్టిక్కర్ పెట్టి అంటించేశారనమాట. ఇట్లా నిమ్మకాయలు, బుడిద గుమ్మడికాయ ఇవన్నీ అని చెప్పి దీపారాధనకు కూడా మనం నువ్వుల నూనె అవి కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎట్లా ఉందండి? మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ చుట్టాలకి, మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. నమస్తే.